ఈ ఏడాది వాస్తవిక అంచనాలతో బడ్జెట్ను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ఆదాయం రుణ సేకరణ పెరుగుతున్నందున బడ్జెట్ రూపాయలు 2.50 లక్షల కోట్లకు చేరే అవకాశాలున్నాయి. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో వచ్చే నిధులపై స్పష్టత వచ్చాకే రాష్ట్ర ఆదాయ వ్యయాల మొత్తాలను ఖరారు చేయాలని ఆర్థిక శాఖకు ప్రభుత్వం సూచించింది. అగ్రోస్ సంస్థ ద్వారా రైతులకు మేలు జరిగే విధంగా పనులు చేస్తానని రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి నివాసంలో బాలరాజు మాట్లాడుతూ పోచారం సీనన్న నాయకత్వంలో బాన్స్వాడ నియోజకవర్గం అద్భుతంగా అభివృద్ధి చెందింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా ఈ అభివృద్ధి కొనసాగుతుందన్నారు. బోధన్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఎంఆర్పీఎస్ జిల్లా కోఆర్డినేటర్ డల్ల సురేష్ మాదిగా పాలాభిషేకం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఆగస్టు నెలలోగా రుణమాఫీ చేస్తున్నారని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. రైతు రుణమాఫీ చారిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్బిన్ అందాన్ అన్నారు. ఆగస్టు 15లోగా రైతుల రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ అంతకంటే నెల రోజుల ముందుగానే హామీని నిలబెట్టుకుని రైతన్నల విషయంలో తమ నిబద్ధతను చాటుకున్నారన్నారు. తెలంగాణలో ప్రస్తుత వానాకాలం సీజన్లో 56.8 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. గత ఏడాది ఇదే సమయానికి 50.10 లక్షల ఎకరాల్లో పంటల సాగు జరిగిందని, ఈసారి అదనంగా 6 లక్షల ఎకరాల్లో సాగుతున్నట్లు ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ సీజన్లో 206.20 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి గాను ఇప్పటి వరకు 229.40 mm వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నేటి నుంచి వచ్చే నెల 5 వరకు డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 2.79 లక్షల మంది అభ్యర్థులు 14 జిల్లాల్లోని 56 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. ప్రతిరోజు 2 షిఫ్ట్లో ఉదయం 9 నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4:30 వరకు ఎగ్జామ్స్ జరగనుండగా పరీక్షకు 15 నిమిషాల ముందే గేట్లు మూసివేస్తామని అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం విడుదల చేసే రుణమాఫీ నిధులతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 94,010 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. ఇందుకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు మండలాల వారీగా రైతుల జాబితాను రూపొందించారు. తొలి విడతగా నిజామాబాద్లో 44,469, కామారెడ్డిలో 49,541 మంది రైతుల ఖాతాలో ₹1,00,000 జమ కానున్నాయి. తిరుమల శ్రీవారి అక్టోబర్ నెల అర్చిత సేవ టికెట్లు ఇవాళ విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు టీటీడీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి రానున్నాయి. భక్తులు ఎల్లుండి వరకు తమ పేర్లను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా టికెట్లు జారీ చేస్తారు.